ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినం నీ వాక్యం వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి ఈరోజు మరి కొంచెం గట్టిగా చెప్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ వాక్యాన్ని నాతో పాటు కలిసి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివినట్లయితే ఇక్కడ దేవాదేవుడు ఒక విషయాన్ని రాస్తున్నాడు. చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏలనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఆ ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇవి శత్రువు వేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు వెతుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగించుతారేమో, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయండి. కోతకాలము నందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టెలు కట్టి గోధుమలు నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రలతో చెప్పాను. ఈ వాక్యము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచాడండి కదా. దేవుడి యొక్క న్యాయము, దేవుడి యొక్క తీర్పు మనకు ఊహకు అందనిది. మన జీవితంలో అసలు మనం ఊహించలేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి చెడు రెండు ఉన్నాయి. మంచిని చెడుని, ఏది మంచి ఏది చెడు అని మనము ఎవ్వరము కూడా నిర్ణయించలేం. అంతేకాకుండా మంచి నుండి చెడుని, చెడు నుంచి మంచిని కూడా వేరు చేయటం మన వల్ల కాదండి. కేవలం కోత సమయం మాత్రమే ఇక్కడ ఆ పని జరుగుతుంది. ఈ యొక్క ఉపమానాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. మొదటిగా, విత్తనము నాటిన యజమానుడు, ఓనర్ ఎవరు అంటే మనం ఆలోచిస్తే మన దేవాది దేవుడే అని మనం తీసుకోవచ్చు. దేవాది దేవుడు మంచి విత్తనాలు నాటాడు. బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఎక్కడా కూడా చెడు విత్తనాలు లేవు. మంచి విత్తనాలు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. మంచి విత్తనాలు నాటి అవి పెరుగుతాయని చెప్పి వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో మరొకళ్ళు వచ్చి చెడు విత్తనాలు వేశారు. మంచి విత్తనాలు ఉన్న పక్కననే చెడు విత్తనాలు వేయబడ్డాయి. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం, లోతులోకి ధ్యానం చేద్దాం. వెన్ గుడ్ సీడ్స్ ఆర్ దేర్, బిసైడ్ ద గుడ్ సీడ్స్ దేర్ ఆర్ ఆల్సో వీడ్స్. ఆ పక్కన గురుగులు విత్తబడ్డాయి. ఎవరు చేశారు? ఇవి ఎట్లా పెరుగుతున్నాయి. విత్తనం వేసినప్పుడు, విత్తనంలాగా ఉన్నప్పుడు అవి గోధుమలా గురుగులా ఎవరికి తెలియదండి. అవి పెరుగుతున్నప్పుడు అక్కడున్న కోతగాండ్రు చూస్తున్నది ఏంటంటే, అయ్యో, మంచి విత్తనాలతో పాటు ఇంకొకడు కూడా మొలకెత్తుతాయి. వెంటనే వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు అన్నీ మంచి విత్తనాలు వేసావు కదా. ప్రశ్న మొదటిగా ఓనరు, రెండవదిగా మనం చూస్తే విత్తనాలు దేనికి సాదృశ్యం అండి? దేవుడు వాక్యానికి సాదృశ్యము. భూమి ప్రపంచంగా మనం తీసుకోవచ్చు, లేదా మన హృదయంగా తీసుకోవచ్చు. భూమి నాటబడితే భూమిలో రెండూ పెరుగుతున్నాయి.
రెండు పెరుగుతున్నాయి. ప్రశ్న వేస్తున్నారు, ప్రశ్నకి జవాబు వస్తుంది. జవాబు నాకు చాలా భయం వేసిందండి. జవాబు ఏమొస్తుందంటే, వద్దు వద్దు వద్దు, అవి పెరికి వేయొద్దు, అవి కత్తిరించొద్దు. ఒకవేళ అవి కత్తిరించే సమయంలో మంచి వాటిని కూడా పెరికి వేస్తారేమో. పెరిగిని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రకటన గ్రంథం 22:11 తీసుకెళ్లారండి ఈ రోజున. అందులో ఏమని రాయబడి ఉందో తెలుసా? అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనియండి, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనియండి, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనియండి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధంగానే ఉండనియండి. వాడు తప్పు చేస్తున్నాడు, వాడు మంచోడు కాదు, వాడు అపవిత్రుడు అని మనం చెప్పొద్దు. అవినీతి పనులు చేయనియండి, అన్యాయం చేస్తున్న వాళ్ళు అన్యాయంగా చేయనియండి, అపరిశుద్ధుడు అపరిశుద్ధంగా ఉండండి, నీతిమంతుడుగానే ఉండనియండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనియండి. పెరుగుతుంది. కోతకాలం వచ్చింది. కోతకాలం అంటే పంట కోసే కాలం. దేనికి సాదృశ్యం అండి? ప్రభు తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఏమంటున్నాడంటే కోతగాండ్లతోటి, ముందుగా ఇట్రండి, ఏం చేయండి, ముందుగా గురుగులన్నీ ఏరేసేయండి, తీసేసి అవి అగ్నిలో వేసేయండి. ప్రకటన గ్రంథం 22:12 వాక్యం చెప్తుంది, ప్రియులారా, ఇదిగో నేను వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడి తీర్పు చాలా వింతగా ఉంటుంది ప్రియులారా, చాలా వింతగా ఉంటుంది. మంచి విత్తనంతో పాటు చెడు విత్తనం కూడా పెరుగుతుంది. తీర్పు చెప్పువారం మనము కాదు, దేవాది దేవుడే తీర్పు చెప్తారు. నువ్వు ఏమి చెయ్యాలో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీలో గురుగులున్నాయా? నాలో గురుగులున్నాయా? అవి పెరుగుతున్నాయా? జాగ్రత్త సుమా. లోకాశల్లో కావచ్చు, పాపంలో కావచ్చు, మరి చెడుతనంలో కావచ్చు, అవిశ్వాసం అనే గురుగులు నాటుపడుతున్నాయేమో నీ పక్కకి, నీ ఇంటి వాళ్ళే వేస్తున్నారేమో. జాగ్రత్త సుమా. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే, నీతిమంతులు ఇంకా నీతిమంతులులాగానే ఉండనియండి. ఇదిగో నేను వచ్చుచున్నాను. వారి క్రియల చొప్పున ఏం చేస్తాడంటండి? జీతం ఇస్తాడట. గురుగులను తీసి ఏరిపారేయండి, మిగతావన్నీ కూడా మంచి గోధుమలు నా కోట్లలో తీసుకురండి. కోట్లంటే ఏంటండి? నిత్య జీవములోకి. ప్రియులారా, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? 3 విషయాలు ఈరోజు దేవుడు నాకు నేర్పించారు, మీతో చెప్పమన్నారు, చెప్తున్నాను. 1, స్టే ఎంగేజ్డ్. ఎక్కడ నాటబడ్డావో, క్రీస్తుతో నాటబడితే అక్కడే మొలకెత్తు, క్రీస్తులోనే మొలకెత్తు. 2వదిగా టాలరెన్స్, ప్రాక్టీస్ టాలరెన్స్. నువ్వు మౌనంగా ఉండి సహిస్తూ ఉండు. వాళ్ళు ఇక్కడ చేశారు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు నన్ను హింసిస్తున్నారు, వీళ్ళు హింసిస్తున్నారని నువ్వు గందరగోళం అయిపోయి నీలో ఉన్న మంచి విత్తనాలని గురుగులుగా మార్చుకోవద్దు. టాలరెన్స్, నెమ్మదిగా ఉండు. 3వది, కోత కోసం నిరీక్షించు. వెయిట్ ఫర్ ద హార్వెస్ట్. కోత వచ్చినప్పుడు మంచివి నిత్య జీవంలోకి, చెడువి అగ్నిలోకి వేయబడుతుంది. ఈరోజు వాక్యం మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. ఈ లోకంలో అనే భూమిలో మనము వెదజల్లబడుతున్న విత్తనాలు, మంచి విత్తనాలు దేవుడి యొక్క మాటను విని లోపడతాయి, గురుగులు అగ్నిలో కాల్చబడతాయి. ప్రియులారా, మన పక్కనే చెడు ఉంది, మన ఎదురుగానే చెడు ఉంటుంది, మన కుటుంబంలోనే చెడు ఉండొచ్చు, అంతెందుకు మనలోనే చెడు ఉండొచ్చు. వేరు తీసేసి మంచి విత్తనాల్లాగా, పనికొచ్చే విత్తనాలాగా, నిత్య జీవంలో స్థాయి కలిగే విత్తనాల్లాగా మనం ఉందామా? గాడ్ విల్ సర్ప్రైజ్ అస్ విత్ హిస్ జడ్జ్మెంట్. ఆయన తీర్పు ఇచ్చి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. మనం అనుకుంటుండొచ్చు మనం చాలా గొప్పవాళ్ళమని, కానీ మనలో మంచి గోధుమలు పెరుగుతున్నాయో లేదా గురుగులు పెరుగుతున్నాయో మనకు తెలియదు. ప్రియులారా, ఈరోజు దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీటితో
మంచి గోధుమలాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దామా? అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. వాక్యం రాస్తున్నప్పుడు చాలా కన్నీటి ప్రార్థన చేశానండి. ప్రభా, మంచి విత్తనంగా నన్ను మార్చమని. మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటారా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, నీతిమంతులు ఇంకా నీతిమంతుల్లాగా, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధుల్లాగా, అయ్యా అపవిత్రులు అపవిత్రం చేస్తూనే, అన్యాయస్తులు అన్యాయం చేస్తూనే ఉండమంటున్నావు తండ్రి. నైనా అయ్యా, మంచి విత్తనాలలో శత్రువు వచ్చినైనా గురుగులు వేసినప్పుడు దాన్ని తీసివేయకండి, పెరగనేయండి. కోత కాలం వచ్చినప్పుడు నేను తీర్పు చెప్తానంటున్నావు ప్రభా. వారి వారి క్రియల చొప్పున జీతం ఉందంటున్నావు ప్రభా. మా జీతం ఆల్రెడీ మీ దగ్గర ఉంది ప్రభా. అయ్యా, మేము జీతం అందుకోవడానికి అర్హులుగా ప్రభా మంచి విత్తనంలాగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనల్ని దీవించునుగాక.